హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆకుకూరల్లో ఒకటైన గోంగూర తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అండ్ గోంగూర నిల్వ పచ్చడి నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. గోంగూర అంటే చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా గోంగూరతో చేసే పచ్చళ్ళు అదిరిపోతాయి అనడంలో సందేహమే లేదు. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్తో సైతం గోంగూరను ఉపయోగిస్తూ ఉంటారు. పుల్ల పుల్లగా నోరూరించే గోంగూర రుచిలోనే కాదండోయ్, ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో కూడా గ్రేట్ అనిపించుకుంటుంది. మరి గోంగూర తినడం వల్ల మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అన్నది లేట్ చేయకుండా చకచకా తెలిసేసుకుందాం. గోంగూరలో పొటాషియం, ఇనుము, ఫైబర్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేయటంతో పాటు రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తాయి. అలాగే గోంగూరలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారేలా చేస్తాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు గోంగూర తింటే చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచే షుగర్ లెవెల్స్ని తగ్గించడంలో గోంగూర అద్భుతంగా సహాయపడుతుంది. ఇంకా విటమిన్స్ ఏ, బి, సితో పాటు మినరల్స్ పుష్కలంగా ఉండే గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా గోంగూరలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మలబద్ధక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి సమస్యలతో బాధపడేవారు గోంగూరను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏ కూడా లభిస్తుంది. ఇంకా రక్తహీనత సమస్యను దూరం చేసే ఐరన్ కూడా గోంగూరలో ఉంటుంది. సో వారానికి ఒకసారైనా గోంగూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈరోజు నేను నా స్టైల్లో గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేస్తాననేది ఈరోజు మీకు తెలియజేయబోతున్నానండి. ముందుగా నేను గోంగూరని నీట్గా కడిగి ఒక పొడి క్లాత్పై ఆరబెట్టుకున్నానండి. నిన్న నైట్ నేను ఇలా చేశానండి. ఇప్పుడు మార్నింగ్ ఇలా ఉందండి. పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పై 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలండి. అది లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దించేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి. సో ఇలా అయిపోతే చాలు, దించేసుకోవడమే. ఇంకా తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి లైట్గా. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో గోంగూరని వేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా ఫస్ట్ నేను హాఫ్ వేసుకున్నానండి. హాఫ్ వేసుకుని కొంతసేపు కలిపినాక కొంచెం దగ్గర పడుతుందండి. ఆ తర్వాత మిగతా గోంగూర వేసుకున్నానండి. మొత్తం ఒకేసారి వేసుకుంటే మనకి కలపటానికి ఈజీగా ఉండదన్నమాట. సో సైడ్ పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా నేను కలుపుకుంటూ ఉన్నానండి. ఇలా కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి కలపటం వల్ల మొత్తం అంతా కవర్ అవుతుందండి. సో చూసారా గోంగూర ఎలా కలర్ చేంజ్ అవుతుందో. సో ఇప్పుడు నేను కొంచెం దగ్గర పడింది కనుక మిగతా గోంగూర కూడా వేసేసుకుంటానండి. సో ఇప్పుడు కలుపుకుందాం. మొత్తం అంతా ఎక్కడ కూడా గ్రీన్ ఆకు అనేది ఉండకుండా మొత్తం వేగిపోవాలండి. అలా అయితేనే మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది, పాడవకుండా కూడా ఉంటుందండి. ఇంకా మొత్తం
పచ్చ ఆకు లేకుండా కూడా వేపుకున్న తర్వాత కూడా కొంచెం బాగా ఇంకా ఫ్రై చేసుకోవాలండి. నాకైతే ఇలా వేగింది, అయినా సరే నేను ఇంకొంతసేపు ఫ్రై చేసుకుంటాను. ఇది చల్లనివ్వాలండి. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ వేపుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిర్చి, అందులో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. సో ఇలా అయింది పౌడరు. అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలా అవుతుంది. సో ఇప్పుడు ఆ గోంగూర అనేది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అది కూడా హాఫ్ పట్టుకోవాలండి, మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. సో ఇలా అవుతుంది. మనం మిక్సీలో వేసుకునే దానికంటే రోట్లో వేసుకొని రుబ్బుకుంటే పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుందండి. సో ఇక్కడ మాకు రుబ్బు రోల్ అనేది అవైలబుల్గా లేదండి, సో అందుకే నేను మిక్సీలో చేస్తున్నాను. సో ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి. నేను 300 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో పోపులు వేసుకుందాం. అవి బాగా వేగాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఎండుమిర్చి వేసేసుకుందాం అండి, ఒక 4. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా నూనె వేడిగా ఉంటుంది కనుక ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతాయండి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, అలా చేసుకుంటే మాడిపోతాయి. సో ఇప్పుడు ఆయిల్ చల్లారాక ఇప్పుడు ఆ పచ్చడి అనేది నేను ఈ తాలింపులో వేసుకుంటున్నానండి. మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక బాక్స్లోకి సర్వ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కవర్ అయ్యేలా కలుపుకోవాలి. నూనెని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇలా కలపటం వల్ల. సో నాకైతే ఇప్పుడు ఇలా చూపిస్తుంది కదా, కొంతసేపటి తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిందండి. సో పచ్చళ్ళలో ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఇలా తేలేలా వేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ఉంటే చాలా రోజులు అనేది నిల్వ ఉంటుందన్నమాట మనకి. నాకు లైట్గా కారం సరిపోలేదండి, సో నేను మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఆయిల్ సరిపోకపోయినా సరే మీరు కొద్దిగా ఆయిల్ని మరలా వేడి చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి మిక్సీలో వేసే కంటే రోట్లో రుబ్బిన పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు అవైలబుల్గా లేదని నేను మిక్సీలో చేసుకున్నానండి. సో ఇదండి నా స్టైల్లో గోంగూర నిల్వ పచ్చడి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ కుకింగ్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.